మన ఆది తల్లిదండ్రులు ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశారు. పాపము వలన వచ్చే జీతం మరణము. అయితే దేవుని కృప చొప్పున మన కొరకు ఒక రక్షకుని పంపుటకు వాగ్దానము చేశాడు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగచేసెదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనము. అనేక ప్రవక్తలు యేసుక్రీస్తు జనన వార్తను ప్రవచించారు. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. దేవుడు చెప్పిన విధముగా, ప్రవక్తలు ప్రవచించిన విధముగా దేవుని కుమారుడైన యేసు ఈ లోకంలో జన్మించెను. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. గలతీ 4:4. ఆయన కన్య గర్భమున జన్మించెను. మత్తయి సువార్త 1:18. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. యేసుక్రీస్తు జన్మస్థలం ఏదనగా, బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలు నేలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు అతడు ప్రత్యక్షమగుచుండెను. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. యేసుక్రీస్తు జననము కైసరు ఒగస్తు పరిపాలనను జరిగినట్లు చరిత్ర తెలియచేస్తుంది. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసర్ అగస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. లూకాసు వార్త 2వ అధ్యాయం 1-2 వచనం. యేసుక్రీస్తు జనన వార్త దూత ద్వారా మొదట గొర్రెల కాపరులకు తెలియచేయబడినది. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్నమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. తూర్పు దేశపు జ్ఞానులు కూడా యేసును ఆరాధించుటకు వచ్చిరి. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చిరి. మత్తయి సువార్త 2:1. కాబట్టి ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు మనలను రక్షించుటకు ఈ లోకంలో జన్మించాడు. ఇదే క్రిస్మస్ యొక్క శుభవార్త. నీవు యేసును అంగీకరించినట్లయితే ఈ క్రిస్మస్ నీదవుతుంది.